మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రంగారు. నమస్తే అండి. కొంతమంది ఉంటారండి రోజంతా బాధపడుతూనే ఉంటారు. ఎలా ఉంటదంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు పట్టించుకోలేదు అని ఆ బాధలో మునిగి తేలుతూ ఉంటారు. అంటే ఇది ప్రాక్టికల్‌గా ప్రతి ఒక్కరికి వర్తిస్తదండి. మనం ఏదన్నా బాధలో ఉంటే దాని రిలేటెడ్ సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటాం. అవి వింటూ ఇంకా ఎక్కువ ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూసాను. ఆ బాధలో అసలైన వాళ్ళు వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళు మర్చిపోతారు. ఎందుకు అంత పట్టించుకోని వాళ్ళ కోసం అంత బాధపడుతూ నీకు ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని ఎందుకు దూరం పెడతారు? మీరు చెప్పిన ఈ అనాలజీ ఏదైతే ఉందో, అంటే నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వాళ్ళు పట్టించుకోవట్లేదని నేను బాధపడుతూ నన్ను పట్టించుకునే వాళ్ళని మర్చిపోతూ ఉన్నాను కదా. ఇది ఎవరికి వర్తిస్తుందో తెలుసా అండి? టీనేజర్స్, చాలా మంది టీనేజర్స్ కి. ఇక్కడ వాళ్ళని పట్టించుకునే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మర్చిపోయి ఈ బయట ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేకట్లేదు అనేసి, అయితే వాళ్ళు కలవలేదనేసి, ఇలాంటివన్నీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే పక్క నుండి మనల్ని బంగారంగా చూసుకునే ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మర్చిపోయి జనరల్ గా ఈ బయట వాళ్ళ గురించి బాధపడటం, ఇలాంటివన్నీ సర్వసాధారణం చెప్పాలంటే ఇదైతే. రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, నేనేమి మీరు రిలేషన్షిప్స్ లోకి వెళ్ళొద్దు అని అనట్లేదు నేను. కానీ మీకు బాధ వచ్చినప్పుడు లేకపోతే ఇన్ ఎ గివెన్ డే మీరు వాళ్ళకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీ గురించి ఆలోచించి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తున్నాను నేను. అంతేకాని వీళ్ళని పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, అసలు ఎంత నొప్పిస్తుందండి. లైక్ ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలే వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళ పిల్లల కోసమే చేస్తున్నారు. అలాంటిది ఇంటికి వచ్చాక పిల్లలు కాసేపు సరదాగా మాట్లాడతారో లేకపోతే వాళ్ళు బాగున్నారా ఏంటి అని కనుక్కుంటారు. ఇవన్నీ ఏం లేకుండా ఇంటికి వచ్చాక కూడా అదే సెల్ ఫోన్లో మునిగిపోయి పేరెంట్స్ మాట్లాడకుండా, ఒక మెసేజ్ లేదు, ఏం అంటే డైరెక్ట్ గానే ఉంటూ ఫేస్ టు ఫేస్ ఉంటూ కూడా ఇన్ అ డే అసలు పేరెంట్స్ ఇంకా కిడ్స్ కమ్యూనికేట్ అయ్యేది ఓన్లీ మెసేజ్ ఇంకా కాల్స్ లో అని అంటే అది ఎంత దారుణం అసలు. ఒకటే ఇంట్లో ఉంటూ అది కూడా. రైట్. అది ఎలా అంటే ఈ మధ్య అదే డ్యూప్లెక్స్ అవి ఎక్కువైపోయినాయి కదా. పిల్లలు రాగానే పైకి వెళ్ళిపోతారు. రైట్. ఏదన్నా సరే తిన్నావా కిందికి రా అన్ని కూడా మెసేజ్ లోనే అవుతూ ఉంటాయి. వస్తారు, తింటారు, పైకి వెళ్ళిపోతారు మళ్ళీ. సో అక్కడ ఏమవుతుందంటే ఆ కనెక్షన్స్ మిస్ అవుతున్నాయి. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఈ టీనేజర్స్ మీకు ఉండొచ్చు బాధ, బట్ మీరు బాధపడుతున్నారు ఎట్ ది సేమ్ టైం మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు పట్టించుకోవట్లేదు అని అంటే అది వీళ్ళకి ఇంకా ఎంత బాధ వేస్తుంది అసలు. సో మీరు ఎంత బాధలో ఉన్నా సరే మిమ్మల్ని ప్రేమించే మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, మీ సిబ్లింగ్స్ అవ్వచ్చు, వీళ్ళందరినీ మర్చిపోవద్దు. మీరు వాళ్ళకి కేటాయించాల్సిన టైం వాళ్ళకి కేటాయించండి, వాళ్ళతో గడపాల్సిన టైం వాళ్ళతో గడపండి. అప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది స్ట్రైక్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ మీకు ఒక సపోర్ట్ లాగా నిలబడతారు. కాబట్టి మీరు ఏదైతే బాధ లేకపోతే ఏదైతే ట్రామా మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్నారో, ఫేస్ చేస్తున్నారో, దాని నుంచి బయటికి రావడానికి వీళ్ళే హెల్ప్ చేస్తారు. కరెక్ట్. రైట్. సో వీళ్ళతోటి మంచి సంబంధం పెట్టుకొని వీళ్ళతో మీరు రెగ్యులర్ టచ్ లో ఉన్నారు అని అంటే మీకు ఏదైనా సలహా కావాలన్నా వస్తుంది, మీకు ఏదైనా సపోర్ట్ కావాలన్నా, ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు, ఏదన్నా సరే అదంతా మన ఫ్యామిలీ నుంచే దొరుకుతుంది. అది పెద్ద స్ట్రెంగ్త్ కదండి. ఇట్స్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్. అది ఏంటంటే వీళ్ళు రియలైజ్ కారండి. అది రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే రేపు పొద్దున తల్లిదండ్రులు ఉండరు చూడండి, వాళ్ళు చనిపోయిన రోజు రియలైజేషన్ వస్తుంది. అసలు వీళ్ళు ఎంత పెద్ద స్ట్రెంగ్త్, నాకు ఇన్ని రోజు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేశారనే విషయము వాళ్ళు ఉన్నప్పుడు మనం గ్రహించాం. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు లేని రోజు మనకు ఆ లోటు ఏంటో తెలుస్తుంది. అది తెలిసేసరికి చాలా లేట్ కూడా అయిపోతుంది. ఇది అంటుంటే 100% నిజమండి. ఇది ఎక్కువ టీనేజర్స్ లోనే ఎక్కువ మనం చూస్తుంటాం. సూసైడ్లు కూడా చూడండి, అమ్మ నాన్న అంతా మర్చిపోయి నిజంగా అది ఎందుకండి అంత తొందరగా ఇన్నేళ్ల బంధాన్ని కాదు అనుకుని వాళ్ళ కోసం చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకలా? అదేనండి. ఇప్పుడు ఏంటంటే ఈ ల్యాక్ ఆఫ్ థాట్స్. ఇప్పుడు ఏంటంటే నిజంగా నేను లవ్ ఫెయిల్యూర్ అయ్యాను అనుకోండి, నా లవ్ ఫెయిల్ అయిపోయింది. నా లవ్ ఫెయిల్ అయినప్పుడు నేను ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాను, నేను నా లైఫ్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు నాకు థాట్స్ రావాలి. నేను నా లైఫ్ ఎండ్ చేస్తే ఎవరికి ఇంపాక్ట్ పడుతుంది అనే ఒక చిన్న థాట్ నాకు రావాలి. నా తల్లిదండ్రులకి ఇంపాక్ట్ పడుతుందా, ఎవరికి ఇంపాక్ట్ పడుతుంది అనేది నేను చిన్న ఒక అనాలిసిస్ చేసుకున్నాను అనుకోండి, ఐ విల్ స్టాప్ మై సెల్ఫ్. నాకు తెలుస్తుంది నాకు కావాల్సిన వ్యక్తులు ఎవరని నాకు తెలుస్తుంది. వీళ్ళు అవన్నీ కాకుండా
ఇంకా నా లవ్ ఫెయిల్ అయిపోయింది, ఇంకా నా జీవితం ఇక్కడికి అయిపోయినట్టే, నేను చనిపోతా అని అని చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు చూడండి. వెనక ముందు ఆలోచించకుండా సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళు చనిపోతారు సరే, వాళ్ళ పేరెంట్స్ బతుకున్నన్ని రోజులు అసలు వాళ్ళకి చావే కదా చావే కదా. ప్రతిరోజు. అంటే ఎట్లా ఇంకా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగానే చూస్తూ ఉన్నాము. అంటే ఇంట్లో పేరెంట్స్ ని సంబంధం లేకుండా వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ లైఫే వాళ్ళకే ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ప్రతి దానికంటే అందరికీ ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్లే ఇలా చేసేసుకుంటున్నారు. సూసైడ్ చేసుకోవాలన్నా ఆల్రెడీ వాళ్ళకి ఎంతో ధైర్యం కావాలి, ఆ ఆలోచన విధానం మారాలి. మరి ఒకవేళ పేరెంట్స్ కన్నా వీళ్ళని కనిపెడితే కొందరు బాగా బానిస అయిపోయి ఉంటారండి అవతల పర్సన్స్ కి. ఏమన్నా పేరెంట్స్ చూసి వాళ్ళని అక్కడి నుంచి బయటకు తెచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? అలాంటి ఛాన్స్ ఏమన్నా? ఖచ్చితంగా ఉంటుందండి. అయితే ఒకటి, వాళ్ళు అవతల వ్యక్తికి అంతగా బానిస అవుతున్నారు అని అంటే తల్లిదండ్రులు ప్రేమించరు అని కాదు, ప్రేమిస్తారండి, కానీ కన్వే చేయరు. అది వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు పిల్లలకి తెలియజేయాలి, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను, అసలు నీ వాల్యూ ఏంటి, నీ వర్త్ ఏంటి, మా లైఫ్లో నీ రోల్ ఏంటి అనే విషయము పిల్లలకి తెలియజేయాలండి. తెలియజేయరు. అది వచ్చిన ప్రాబ్లం పేరెంట్స్ తోటి. వాళ్ళు ఏంటంటే పద్దాక నేను స్ట్రిక్ట్గా ఉండాలి, స్ట్రిక్ట్గా లేకపోతే వాళ్ళ మాట వినరు, చేయి జారిపోతారు. ఇలాంటి థాట్స్ తోటి ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. లవ్ లేక కాదు, లవ్ ఉంటుంది, కానీ ఆ లవ్ ఎక్స్ప్రెస్ చెయ్యరు. అట్ ది సేమ్ టైం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసేసరికి ఏమవుతుందంటే వీళ్ళకి వేరే వాళ్ళతో అటాచ్మెంట్ కుదురుతుంది. ఎందుకంటే పేరెంట్స్ తోటి ఆ అటాచ్మెంట్ కుదరట్లేదు కాబట్టి అవుట్ సైడర్స్ తోటి కుదురుతుంది అటాచ్మెంట్. వీళ్ళకి ఏదైనా బాధ వచ్చినా చెప్పుకోవాల్సింది పేరెంట్స్కి, కానీ వీళ్ళు ఏంటంటే ఆ బయట వాళ్ళకి చెప్పుకోవడము, ఆ బయట వాళ్ళు వీళ్ళని ఓదార్చడము. ఇంట్లో ఓదార్చాలంటే ఓదార్చరు, ఎందుకంటే చెప్పుకోవట్లేదు కదా అసలు, రైట్? సో అలా ఏంటంటే వేరే వాళ్ళ మీద అటాచ్మెంట్ పెరిగిపోయి వేరే వాళ్ళే ఎక్కువ అనే థాట్ పిల్లలకి ఎందుకు వస్తుంది అని అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ పేరెంట్స్ కమ్యూనికేట్ చేయట్లేదు కాబట్టి. వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళకి ఎంత ఇష్టమో, వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కమ్యూనికేట్ చేయాలి, ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళకి తెలియాలి పిల్లలకి. ఎట్ ది సేమ్ టైం ఆ గ్యాప్ మెయింటైన్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. ఆ గ్యాప్ మెయింటైన్ చేయొద్దు. లైక్ యూనో పిల్లలకి వాళ్ళకి ఏ చిన్న ఆపద వచ్చినా సరే ధైర్యంగా నేను మా పేరెంట్స్కి చెప్పుకోగలుగుతాను, వాళ్ళు నాకు ప్రాపర్ సొల్యూషన్ చెప్తారు. నేను ఎంత చెత్త పని చేసినా సరే నేను పోయి మా నాన్నకి చెప్పానంటే మా నాన్న నాకు ఒక రైట్ గైడెన్స్ ఇస్తాడు అనే థాట్ నాకు ఉండాలి తప్ప, అరే నేను ఈ చెత్త పని చేశాను, ఇప్పుడు మా నాన్నకి చెప్తే నన్ను చెప్పు తీసుకొని కొడతాడు, ఇంట్లో నుంచి బయట గెంటేస్తాడు అనే థాట్స్ నాకు రాకూడదు. సో అది మన పేరెంట్స్ చేతిలో ఉంటుంది. అది ఆ గ్యాప్ అనేది ఎంతవరకు మెయింటైన్ చేయడం హెల్దీ. సో ఆ కమ్యూనికేషన్ బ్యారియర్ లేకుండా చూసుకోవడం ఇదంతా కూడా పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. రైట్ అండి, మీరు అనేది కరెక్ట్. అందుకే ఇంకోటి కూడా అంటారు చూడండి, నువ్వు వద్దు అన్న వాళ్ళ దగ్గర కన్నా నువ్వు కావాలని కోరుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని అంటూ ఉంటారు. కరెక్ట్. నిజంగా మీరు లవ్ చేసే వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికైనా వద్దు అనుకుంటే మీ పేరెంట్స్ ఎప్పటికీ నిన్ను కావాలనే కోరుకుంటారు. వాళ్ళతో ఉండడం బెటర్. ట్రూ. థ్యాంక్ యూ.